ప్రాజెక్టు R&R ప్రక్రియలో భాగంగా నిర్వాసితులకు ఇవ్వాల్సిన ల్యాండ్ టు ల్యాండ్ లభ్యత గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేసినట్లు అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటపాక యూనిట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఎటపాక తహసీల్దార్ కార్యాలయంలో విఆర్ పురం, కోనవరం ఎస్డీసీలు ఆంజనేయులు, నొసరయ్య, ఎటపాక తహసీల్దార్ సుబ్బారావుతో కలిసి విఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్డీసీ మాట్లాడుతూ R&R ల్యాండ్ టు ల్యాండ్ విషయంలో భూ లభ్యత గుర్తింపు ప్రక్రియ సంతృప్తిగానే కొనసాగుతోందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో చింతూరు యూనిట్ సర్వేయర్ లక్ష్మీ నరసింహ, ఎటపాక మండల సర్వేయర్ జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం సార్. పోలవరం ప్రాజెక్టు R&R అంశం మీద ఇప్పుడు మీరు సమావేశం నిర్వహించినట్టున్నారు. ఆ సమావేశం యొక్క ప్రధాన అంశాలు ఏంటి సార్? ఎవరితో ఏ సమావేశం నిర్వహించారు? వాళ్ళకి ఏ విధంగా దిశానిర్దేశం చేశారు? ఈ రోజున మనం ఎటపాక ఎంఆర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఈ యొక్క POITDA చింతూరు వారు, అదేవిధంగా ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ గారు, స్పెషల్ కలెక్టర్ గారు ఈ యొక్క ఆదేశాల మేరకు ఈ R&R కాలనీస్ ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా R&Rలో భాగంగా ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వటం కోసం, ట్రైబ్స్ ఫార్మర్స్ కోసం ఈ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ ఈ మండలంలో చేయమని చెప్పడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం ఇక్కడ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ ఏ విధంగా జరుగుతున్నది, ప్రాపర్ వేలో జరుగుతుందా లేదా అనేది పరిశీలించడం కోసం మేము ముగ్గురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్స్ రావడం జరిగింది. నేను ఎటపాక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ని, అదేవిధంగా ఆంజనేయ సారు, ఈ యొక్క వరరామచంద్రపురం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు, అదేవిధంగా కోనవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు, కోనవరం యూనిట్కి నాజరయ్య గారు, ముగ్గురు కూడా రావడం జరిగింది. పనులు ఇక్కడ ఐడెంటిఫికేషన్ పనులు సంతృప్తికరంగానే జరుగుతున్నవి. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ అధికారులకి, గ్రామ సర్వేర్లందరికీ కూడా తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది. వారు చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నప్పటికీ పనులు సంతృప్తికరంగానే జరుగుతున్నవి. వీటన్నిటికీ ఎంత ల్యాండ్ మనకి ఇక్కడ ఎటపాక మండలంలో అవైలబిలిటీ ఉంటుందనేది ప్రిలిమినరీగా ఒక రిపోర్ట్ తీసుకొని మేము PO సార్కి, అదేవిధంగా పోలవరం అథారిటీలో ఉన్నటువంటి మిగతా వారికి అందజేసిన పిదప తదుపరి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. సార్ మీ యొక్క ఆదేశాల మేరకు ఇప్పుడు ఈ విఆర్ఓలు కానీ సిబ్బంది కానీ ఇవ్వాల్సిన సమాచారానికి కట్ ఆఫ్ డేట్ ఏమైనా పెట్టారండి? మనం ఒక 3 డేస్లో కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. సార్ ప్రధానమైన అంశాలు ఏమేమి సార్ వాళ్ళకి వివరించినటువంటి? దాంట్లో మనకి ఈ ప్రాంతంలో నాన్ ట్రైబ్స్కి ఉన్నటువంటి ల్యాండ్స్ ఎంత అవైలబిలిటీగా ఉంది, సెటిల్మెంట్ ఉన్నటువంటి ల్యాండ్స్ ఎంత ఉన్నాయి, అసైన్ ల్యాండ్స్ ఎంత ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఖాళీగా ఎంత ఉన్నవి, వీటికి సంబంధించినటువంటి సమాచారాన్ని మ్యాపుల రూపంలో మరియు ఎక్సెల్ షీట్ల రూపంలో ఇవ్వమంటం జరిగింది. సార్ మీరు ఇప్పుడు తీసుకున్నటువంటి సమాచారాన్ని ఎవరికి అందజేస్తారు? రిపోర్ట్ POITDA గారికి, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ గారికి, పోలవరం స్పెషల్ కలెక్టర్ గారికి ఒక నివేదికని, సమగ్రమైనటువంటి నివేదికని ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇప్పుడు కాంటూర్ లెవెల్ 41 సార్ ప్రజెంట్ మీరు చేసేటువంటి? అవును, 41.50 యాజ్ ఆఫ్ నౌ. సార్ ఓకే, థ్యాంక్ యూ సార్. వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.